నమస్కారం అండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో మనం దశమ స్కందంలో 2వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో 34 శ్లోకాల వరకు పూర్వ పాఠాలలో మనం చెప్పుకున్నాం. నేడు 35వ శ్లోకం నుంచి 42వ శ్లోకాల వరకు చెప్పుకుందాం. వీటిలో చెప్పబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేము అనేటువంటిది సకలమైనటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా దేవకీ గర్భస్థంలో ఉన్నటువంటి పరమాత్ముని యొక్క తేజస్సుని ధ్యానిస్తున్నారు. ఆ ధ్యాన శ్లోకాలలో మనం చివరి శ్లోకాలు చెప్పుకుంటున్నాం. దాంట్లో 35వ శ్లోకం, సత్వం నచేద్ధాతరిదం నిజం భవేత్ విజ్ఞానమజ్ఞానభిదాపమార్జనం గుణప్రకాశైరనుమీయతే భవాన్ ప్రకాశతే యస్య చ ఏన వా గుణః. మరొకసారి, సత్వం నచేద్ధాతరిదం నిజం భవేత్ విజ్ఞానమజ్ఞానభిదాపమార్జనం గుణప్రకాశైరనుమీయతే భవాన్ ప్రకాశతే యస్య చ ఏన వా గుణః. సత్వం నచేత్, ఆ పరమాత్ముణ్ణి తెలుసుకోవాలంటే ఎటువంటి స్వరూపం ధరించాలి? అసలు భక్తులైనటువంటి వాళ్ళకి ఆ స్వామి అనుగ్రహం కలగాలి అంటే ఆయన అవతరించినటువంటి అవతారాలన్నీ కూడా సత్వ ప్రధానాలే అనేటువంటి పూర్వ శ్లోకంలో చెప్పుకున్నాం. సత్య స్వరూపాలు, శుద్ధ సత్వాలైనటువంటివి అట్లాంటివి. అంతేకాకుండా స్వయం ప్రకాశమైనటువంటి అవతారాలని స్వామి ధరించారు. అట్లాంటి శుద్ధతత్వమైనటువంటి ఆకారము అవతారమే నీవు పోయినట్లయితే నీ యొక్క విజ్ఞానంతో అజ్ఞానులైనటువంటి భక్తుల యొక్క మూర్ఖత్వాన్ని ఎలా తొలగించేవాడి స్వామి అంటూ, సత్వం నచేత్, సత్వం నచేత్ అంటే శుద్ధ సత్వ స్వరూపంతో నీవు అవతరించి ఉండకపోతే ఇదం నిజం భవే, ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అజ్ఞానులు ఎట్లాంటి అజ్ఞానులు వీళ్ళు అంటే, నీ యొక్క ధామాన్ని తెలుసుకోలేకుండా అనేకమైనటువంటి వేరువేరు రూపాలలో నిన్ను స్మరిస్తున్నారయ్యా. నీ జ్యోతి ఒకటే, నీ అంశ ఒకటే, నీ తేజస్సు ఒకటే అనేటువంటిది తెలుసుకోలేనటువంటి అజ్ఞానుల యొక్క మూర్ఖత్వాన్ని అపమార్జనం, తొలగించటం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే, నీవు స్వయం ప్రకాశకుడు అయినప్పుడే, నీవు శుద్ధ సత్వ రూపాన్ని ధరించినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క అజ్ఞాన జనితమైనటువంటి భేదభావాలని తొలగించడానికి నీవు అర్హుడైనటువంటి వాడు. కాబట్టి నీవు అట్లాంటి రూపాన్ని ధరిస్తున్నావు స్వామి అని చెప్పి, అంతేకాకుండా నీ యొక్క గుణాలు, నీ యొక్క ప్రకాశములు, నీ యొక్క ఆకారములు, విశేషములు మొదలైనటువంటివన్నీ కూడా కేవలం అనుమీయతే భవాన్, గుణ ప్రకాశైరనుమీయతే భవాన్. నీవు నీ యొక్క గుణముల చేత, నీ యొక్క ప్రకాశముల చేత, నీ యొక్క రూపముల చేత కేవలం ఇది భగవంతుడిది అంటే అది సత్వరూపమా, లేకపోతే రజోరూపమా, లేకపోతే తమో రూపమా అనేటువంటిది స్వామి ఎప్పుడు కూడా శుద్ధ సత్వమైనటువంటి రూపాన్ని ధరిస్తారు. ఇది ఎలా తెలుసుకోగలుగుతున్నామంటే, నీ యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో, అంటే నీవు చేసినటువంటి చేష్టలు వృత్తులు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా నీ స్వరూపం కేవలం ఊహించడానికి మాత్రమే. అనుమీయతే అనే పదం పెట్టారు. అనుమీయతే అంటే మనం ఊహించడానికి మాత్రమే సాధ్యమవుతుంది కానీ, అసలైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే యస్య చ ఏన వా గుణః,
ఆ భగవంతుడి యొక్క ఏన ప్రకాశతే, ఆ స్వయం ప్రకాశకుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే పరమాత్మని తెలుసుకోగలం గాని ఆయన స్వరూపం ఎట్టిది, ఆయన నిలయము నివాసము ఎక్కడిది అనేటువంటిది మనం తెలుసుకోగలం కానీ లేకపోతే మనం తెలుసుకోలేం కదా అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు 35వ శ్లోకంలో. అలాంటిదే 36వ శ్లోకంలో కూడా వర్ణిస్తున్నారు. నామరూపే గుణజన్మ కర్మభిః. కర్మభిః ఇక్కడ విసర్గలు పెట్టాను, ఈ రకారాలను తీసేసి దీంట్లో నకారం మిగులుతుంది. నామరూపే గుణజన్మ కర్మభిర్ నిరూపితవ్యే నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః. ఈ రకారంలో రేఫ అనేది విసర్గలుగా మారిపోయి పైకి వెళ్ళిపోయి ని అనేటువంటి అక్షరం మిగులుతుంది. నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః మనోవచోభ్యాం అనుమేయ వర్త్మనో దేవక్రియాయాం ప్రతియంత్యథాపి. మనోసారి. నామరూపే గుణజన్మ కర్మభిః నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః మనోవచోభ్యాం అనుమేయ వర్త్మనో దేవక్రియాయాం ప్రతియంత్యథాపి. ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో? నామరూపాలు ఏవైతే అంటే కేవలం భక్తి మార్గంలో ఉన్నటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో అటువంటి సాధకుడు మాత్రమే నిన్ను తెలుసుకోగలరయ్యా, మిగతా వాళ్ళు ఎవరు తెలుసుకోలేరు. అంటే నీ భక్తులైనటువంటి వాళ్ళు చేసేటువంటి తపస్సుల చేత గాని ఉపాసనల ద్వారా గాని భక్తి మార్గాన్ని నమ్ముకుని నీ అనుగ్రహం వలన మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతున్నారు గాని, అంతేగాని నీ నామధేయాన్ని బట్టో నీ రూపాన్ని బట్టో లేకపోతే నీ గుణమును బట్టో నీ జన్మని బట్టో నీ కర్మను బట్టో వాళ్ళు కేవలం అనుమానించడమే గాని ఈ స్వామి ఇలా ఉంటారు కాబట్టి ఇలా ఈ రూపాలు ఈ గుణాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ స్వామి పరమాత్మ ఇలా ఉంటారేమో అని అనుమానిస్తారే కానీ స్వయంగా స్వామి యొక్క సర్వ సర్వశక్తులని కూడా వాళ్ళు గ్రహించలేరయ్యా. అందువల్ల ఇక్కడ నా అనేటువంటి అక్షరం మొట్టమొదట పెట్టేశారు. నామముతో నా నిరూప్యతే. కేవలం నామధేయం చేత నువ్వు నిరూపించబడలేవు. రాముడు అంటే రమింపజేసేవాడు రాముడు, ఇది రాముడి యొక్క నామధేయం. ఆ రూపాన్ని అంటే రమింపజేసేవాడు రాముడు అంటే కేవలం మనకి రాముడు భగవంతుడు అంటే రాముడు అని చెప్పి ఒక పేరుతో ఈయన భగవంతుడు అని చెప్పాము అంటే ఆ భగవంతుడికి ఒక గిరి గీసి ఈ గిరిలో ఉన్నవాడే భగవంతుడు అని చెప్పినట్టుగా ఉంటుంది. లేకపోతే రూపాన్ని బట్టి ఇదిగో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా ఉన్నాడు కాబట్టి ఈయన రూపంతో ఉన్నటువంటి వాడే భగవంతుడని మనం నిరూపిస్తే ఒక ఒక అంటే భగవంతుడి ఒక లిమిటేషన్స్, ఈ లిమిటేషన్స్ లో ఈ పరిమితిలో ఈ పరిధిలో ఉన్నటువంటి వాడే భగవంతుడని మనం ఒక పరిధి గీసినట్టు అవుతుంది. అలాగే గుణాలని బట్టి గాని జన్మని బట్టి గాని కర్మని బట్టి గాని ఏ జన్మని చెప్తావు నువ్వు? మత్స్యకూర్మ వరాహదులో ఏ జన్మని బట్టి చెప్తావు నువ్వు? భగవంతుడు ఇట్లాంటి వాడు ఇట్లా ఉంటాడు, చేపగా ఉంటాడు అంటావా, లేకపోతే ఆదివరాహంగా ఉంటారంటారా, లేకపోతే ఆదికూర్మంగా ఉంటారని మనం ఊహిస్తామా? కాబట్టి ఆయన జన్మని బట్టి కూడా మనం ఊహించలేమయ్యా, నిరూపించలేం. పరమాత్ముడు ఇట్లా ఉంటాడని అనేటువంటిది నా నిరూపితవ్యే, మనం నిరూపించలేం. తవ తస్య సాక్షిణ, ఆ పైన చెప్పినటువంటి నామరూప కర్మలన్నీ కూడా తస్య సాక్షిణ, నీ యొక్క శక్తికి నీ అవతారాలకి అవన్నీ సాక్షిభూతములు మాత్రమేనయ్యా స్వామి అంటూ దేవతలు ఆ గర్భస్థ శిశువుని వేడుకుంటున్నారు. అంతేకాకుండా మనం ఎన్నో రకాలుగా స్వామిని కొలుస్తూ ఉంటాం. మనోవచోభ్యాం అన్నారు ఇక్కడ. మన మనస్సుతో స్వామిని కొలుస్తాం, మన వాక్కులతో స్తోత్రాలు చేస్తాం, అనేకమైనటువంటి శ్లోకాలు పాడుతాం, భగవద్గీత ద్వారా శ్లోకాల ద్వారా స్వామిని ఆరాధిస్తాం, భాగవతం ద్వారా ఆరాధిస్తాం, వేద వాక్యాల ద్వారా యజ్ఞ ప్రమాణాల ద్వారా మనం స్వామిని కొలుస్తాం. ఇవన్నీ కూడా వచోభ్యాం అనుమేయ వర్త్మను. అవన్నీ వేటికి సాధనాలయ్యా అంటే కేవలం అనుమేయ వర్త్మన. స్వామి ఇలా ఉంటాడు అనేటువంటిది మనకి అనుమాన ప్రమాణం ద్వారా రుజువు చేసుకోవడానికి తప్ప విశ్వంలో విశ్వాంతరాలలో అంతా వ్యాపించినటువంటి పరమాత్మని తెలిపేటువంటి సాధనాలు మాత్రం కాదయ్యా అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. వేదాలు కూడా నిన్ను చెప్పలేవు, వేదాలు కూడా కీర్తించలేవు ఆ పరమాత్మని పూర్తిగా. ఏ శాస్త్రాలు ఏ వచనాలు కూడా స్వామిని పూర్తిగా కీర్తించలేవు అని ఈ శ్లోకం యొక్క భావం. నిజంగానేనండి, ఈ శ్లోకాన్ని మనం కనుక
పూర్తిగా కూలంకషంగా చర్చించుకుంటే చాలా గంటలు గంటలు చర్చించుకోవచ్చు. మీరు కేవలం భగవంతుడి రూపం ఇట్లా ఉంటుంది అని మీరు అనుకున్నారంటే భగవంతుడికి ఒక పరిధి గీసి ఈ ఈ పరిధిలో ఉన్నటువంటి వాడే భగవంతుడు, పరిధి లేనటువంటి వాడు, ఈ పరిధి దాటిన వాడు భగవంతుడు కాదు అంటే ఎట్లా ఉంటుందంటే అది మీరు ఒక పూజా మందిరంలో ఒక విగ్రహాన్ని పెట్టి ఈ పూజా మందిరంలో ఉన్నటువంటి వాడే భగవంతుడు అని అన్నట్టుగా ఉంటుంది. అంటే పూజా మందిరం బయట లేడా భగవంతుడు? అది దోషమవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. శివమానసిక పూజా స్తోత్రంలో ఇట్లాంటివే ఉంటాయి. మనం చేసే ఉపచారాలన్నీ అపచారాలు అంటూ ఖండిస్తారు అక్కడ. కానీ భగవంతుడు మనం చేసేటువంటి వాటితో తృప్తి పడుతున్నాడు అంతే, సంతోషపడుతున్నాడు. ఈ భక్తుడు ఇలా చేశాడని సంతోషపడుతున్నారు అంతే. లేకపోతే మనం చేసేటువంటి షోడశోపచారాలన్నీ అవన్నీ భగవంతుడు చాలా సర్దుకుపోతున్నాడే కదండి. మనం చివరికి షోడశోపచారాల్లో మొట్టమొదట ఆవాహనం సమర్పయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, అలాగే అర్ఘ్యం, పాద్యం, ఆసనం ఇవన్నీ సమర్పిస్తూ ఉంటాం. వస్త్రం సమర్పిస్తూ ఉంటాం. ధూపదీప నైవేద్యాలు, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యామి అంటూ ఉంటాం. ఏం నృత్యం సమర్పయామి అండి? అది ఒక సేవ. ఆయనే నటరాజస్వామి కదా. ఆ నటరాజస్వామి ముందు మనం నాట్యం సమర్పయామి, నృత్యం దర్శయామి అంటే అక్కడ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే అవుతుంది కానీ ఆయన్ని రంజింపజేసినట్టుగా ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు కదా. పోని గీతం శ్రావయామి అందాం అనుకున్నాం. ఆయనే వాక్ పరబ్రహ్మ, అక్షర పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు. అట్లాంటి స్వామికి మన యొక్క వాక్కులు ఎట్లా ఉంటాయి? కాబట్టి మనం చేసేటువంటి షోడశోపచారాలతో భగవంతుని మనం రంజింప చేయలేము. అవి కేవలం దేనికంటే సాక్షి, మన సంతృప్తికి. ఆ భగవంతుడు పరమాత్ముడు భక్తుడు నన్ను వేడుకుంటున్నాడు కదా అని పాపం ఆయన సర్దుకుపోయేటువంటి తత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి అనుగ్రహిస్తాడు భక్తుడు. కానీ మరి ఎట్లా తెలుసుకుంటారు అంటే దేవక్రియాయాం ప్రతియంత్యథాపి, సకల దేవక్రియలు అంటే నీ భక్తుల యొక్క ఉపాసనాది క్రియలు ఏవైతే ఉంటాయో వాటితో మాత్రమే ఆ భగవంతుడు నిరూపించబడతాడు. అంతేగాని మనం చేసేటువంటి తపస్సులు గాని, యజ్ఞాలు గాని, యాగాలు గాని, ఉపాసనలు గాని, నిత్య కర్మలు ఏవైతే ఉంటాయో ఇంకా ధ్యానములు మొదలైనటువంటి నిత్యము ఆ భగవంతుని ధ్యానం. ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుని చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ భగవంతుని తెలియజేసేటువంటి క్రియలు. అంతేగాని కేవలం నామరూపాలు అనేటువంటివి కేవలం పరిధి మాత్రమే. ఒక పరిధిలో భగవంతుణ్ణి మీరు గిరిగీసి కూర్చోబెట్టినట్టు అవుతుంది అంతే అని, అంతకు మించిన వాడివి స్వామి అని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. అంటే స్వామి యొక్క ఇప్పుడు మనం ఒక రూపాన్ని చూసామంటే అంతకు మించినటువంటి రూపంలో ఉంటారు స్వామి అని చెప్పడం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లా భగవంతులు ఆ బ్రహ్మాది దేవతలందరూ వేడుకుంటున్నారు అక్కడ. మరి ఇంకెట్లా భగవంతుని తెలుసుకోవాలి అంటే పైన చెప్పారు కదా, కేవలం భక్తి మార్గం ఒక్కటే అని చెప్పారు. ఆ భక్తి మార్గంలో ఏ ఏ లక్షణాలు ఏమేం చేయాలి అంటే మనం కదిలినా, తిన్నా, తాగినా మొత్తం అంతా భగవన్మయమే, భగవన్మయమే అయి ఉండాలి. జన్మరాహిత్యం పొందాలంటే ఎవరు ఎట్లా పొందుతారు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే పునర్జన్మ రహితంగా జన్మరాహిత్యం కలగాలి అంటే అది ఎవరి వలన సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? ఇగో శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే క్రియాసు యస్త్వచ్చరణారవిందయోః ఆవిష్టచేత న భవాయ కల్పతే. శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే క్రియాసు యస్త్వచ్చరణారవిందయోః యః త్వచ్చరణారవిందయోః విసర్గలు పెట్టాను అక్కడ. ఆవిష్టచేత ఆ అనేటువంటి అక్షరాన్ని ప్రారంభించాను. ఆవిష్టచేత న భవాయ కల్పతే. చేత అంటే మనస్సు. ఎవరైతే మనస్సులో ఈ విధంగా భక్తి ఆవేశాలతో పరమాత్మని తలుచుకుంటూ ఉంటాడో నా భవాయ కల్పతే, వాడికి భవం అనేది ఉండదు, పునర్జన్మ అనేది ఉండదు. ఎట్లాంటి వాడు? ఆ మనసంతా ఆ భగవంతుడు నిండిపోవాలి, ఆ భక్తుని యొక్క మనస్సంతా నిండిపోవాలి ధ్యానంతో. ఎలా? శృణ్వన్. శృణ్వన్ అంటే ఆ భగవంతుడి గురించే వినాలి. ఏది విన్నా భగవంతుడి గురించే వినాలి. నిజంగా మీరొక్కసారి ఆలోచించండి. మీరిప్పుడు మనం భాగవతం గాని, భారతం గాని, భగవద్గీత గాని ఇట్లాంటి చక్కటి సత్కాలక్షేపం చేస్తున్నాం సత్సంగంతో. ఈ సత్కాలక్షేపం చేస్తున్నంత సేపు, ఈ అరగంట సేపు మీ మనసు మరొక దాని మీద వెళ్ళదు, వెళ్ళనే వెళ్ళదు. అందువలన మీరు వింటున్నారు కాబట్టి
గురువు గారు ఏం చెప్తారు అనేటువంటి శ్రద్ధ మీకుంటుంది. శ్రద్ధాభక్తులతో వింటూ ఉంటారు. మీరు వింటున్నారు, చెప్పే వాళ్ళకి ఇంకా శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే పెద్దలైనటువంటి వాళ్ళకి, అలాగే భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి అనేటువంటిది దాని మీదే శ్రద్ధ పెట్టి ఆ భగవంతుని వేడుకుంటూ చెప్తూ ఉంటారు చెప్పేటువంటి వాళ్ళు కూడా, గురువులు ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా మనసు భగవంతుడి మీద తప్ప అన్యుల మీదకి వెళ్ళదు, అన్య విషయాల మీదకి వెళ్ళదు. ఆ కాసేపు మనం పొద్దున పూట పూజ చేస్తూ ఉంటాం. పూజ చేస్తున్నంతసేపు 10 నిమిషాలు కూడా, ఆ 10 నిమిషాల్లో ఎంతసేపు మనం కాన్సన్ట్రేషన్ గా ధ్యానంతో కూర్చుంటామో చూడండి. ఒక నిమిషం భగవంతుడి మీద ఉంటుంది, మిగతా 8 నిమిషాలు మనకి తర్వాత ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి అనే పనుల మీదే ఉంటుంది ధ్యాస అంతా కూడా. కానీ ఇలా సత్కాలక్షేపం ఏదైతే ఉంటుందో, వినటము, చదవటము, చెప్పటము, స్వాధ్యాయము ప్రవచనం అంటే మీరు చదవటము, చదివించటము, ప్రవచనం చెప్పటం, ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు కూడా భగవద్ ధ్యానంలో నిరంతరం ఉండాలని చెప్తున్నారు ఈ శ్లోకంలో. శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ అని చెప్తున్నారు. శృణ్వన్ అంటే చక్కగా వినటం అనేటువంటిది ప్రధానమైనటువంటి, వినేటువంటి లక్షణం అనేటువంటిది చాలా చాలా, ఇంకా చెప్పాలంటే మన పాజిటివ్ లక్షణాల్లో ఎప్పుడు ఎక్కువ ఎవరైతే వింటారో ఆ ఇంట్లో శాంతి కలుగుతూ ఉంటుంది. వింటమే, ఎక్కువ వింటూ ఉండటం. శృణ్వన్, అంతేకాకుండా గృణన్ అనేటువంటి పదం, గ్రహించడం, దాన్ని గ్రహించడం శృణ్వన్ అన్న తర్వాత. గృణన్ అంటే వినటము, కీర్తించడం, శుభప్రదమైనటువంటి భగవత్ స్మరణ. అలాగే సంస్మరయంశ్చ చింతయన్, దాన్ని స్మరించుకుంటూ నిత్యము ఆలోచించుకుంటూ ఉంటూ చింతయన్ ధ్యానిస్తూ ఉండాలి. స్మరణం వేరు, చింతయన్ వేరు. స్మరించడం, గుర్తుపెట్టుకోవడం. చింతయన్ అంటే తదేక ధ్యాస, ధారణ ధ్యానం చేసుకుంటూ ఉంటాం. దేన్ని ధ్యానం చేయాలయ్యా అంటారా? నామాని రూపాణి చ మంగళాని తే. తే అంటే నీ యొక్క దివ్యమంగళ రూపాలని, నామాలని ఎవరైతే నిరంతరం వింటూ ఉంటారో, గానం చేస్తూ ఉంటారో, చెప్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ స్మరిస్తూ ఉంటారో, అట్లాంటి వాళ్ళకి ఇక న భవాయ కల్పతే, పునర్జన్మ అనేది ఉండదయ్యా, జన్మ రాహిత్యం. క్రియాసు యస్వచ్చరణారవిందయో, అట్లాంటి మంగళకరమైనటువంటి క్రియలు చేసేటువంటి వాళ్ళు అంటే ఆచరణలో ధర్మాన్ని ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు. అలాగే చరణ అరవిందయో, నీ యొక్క పద్మము వంటి చరణములను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి నీ అనుగ్రహం వలన అన్నారు అక్కడ. ఆవిష్ట చేత నీ అనుగ్రహం వలన వాళ్ళ యొక్క మనస్సంతా కూడా ఆ భగవంతుడి చేత నిండిపోయి న భవాయ కల్పతే, ఇక వారికి పునర్జన్మ అనేటువంటిది లేకుండా మోక్షానికి నీవు దారి చూపిస్తావు కదా అంటూ దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి ఆ తేజస్సుని వేడుకుంటున్నారు. ఇక తర్వాత శ్లోకంలో స్వామివారి యొక్క పాదాన్ని వర్ణిస్తున్నారు. నీ యొక్క అమృత పాదాలు భూమి మీద పెట్టావయ్యా, పెడుతున్నావు. ఎన్నో అవతారాలు ఎత్తావు, ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుతున్నావు. దిష్ట్యా హరేస్యా భవతః పదో భువో భారోపనీతస్తవ జన్మనేసితు దిష్ట్యాంకితాం త్వత్పదకైః సుశోభనైః ద్రక్ష్యామ గాం జ్యాం చ తవానుకంపితాం. తవా ప్లస్ అనుకంపిత, అనుకంపనం అంటే దయ, నీ యొక్క దయతో, నీ యొక్క అనుగ్రహంతో అంటూ స్వామిని వేడుకుంటున్నారు ఇక్కడ దేవతలు. నీ అనుగ్రహంతో ఈ భూమిని, ఈ స్వర్గలోకాన్ని మేము చూడగలుగుతున్నామయ్యా అంటూ బ్రహ్మాది దేవతలు ఇక్కడ వేడుకుంటున్నారు. ఇదంతా నీ అనుగ్రహంతోనే జరుగుతున్నది. ఏమిటయ్యా అంటే అది దిష్ట్యా అంటే అదృష్టవశాత్తు అని అర్థం. అంటే దైవానుగ్రహము వలన, కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే నిన్ను ఆశ్రయించినటువంటి ఆ అనుగ్రహ భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే. దిష్ట్యా హరే అస్యాహ భవతో పదో భువో అంటే భూమి యందు, భవతః పదః నీ యొక్క పాద పద్మాలు మా అదృష్టం కొద్దీ అలా కాలు మోపుతున్నావు, పాదాన్ని అలా భూమి మీద పెడుతున్నావు. అస్యాహ భువ, నీ యొక్క పాదాన్ని ఈ భూమి మీద ఇలా పెడుతున్నావయ్యా. భారోపనీతస్తవ జన్మనేసితు, శ్రీకృష్ణావతారానికి మూల కారణం ఏమిటి అనేది మనం మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం. భూభారాన్ని తగ్గించడమే ప్రధాన కారణం. అందువలన పరమాత్ముల వారు అవతరిస్తున్నారు ఇక్కడ. కాబట్టి భారో అపనీతు, భారం అపనీతు, భూభారం ఏదైతే ఉందో
భువోః భారః అంటే భూమి యొక్క భారాన్ని అపనీతః స్తవ జన్మనేషితుః భూభారాన్ని తగ్గించడమే నీ యొక్క అవతారం, నీ జన్మకి ప్రధానమైనటువంటి కారణం. ఎట్లాంటి పాదాలు ఈ భూమి మీద పెడుతున్నావు? ఎలాంటి పాదాలవి? అమృతమైనటువంటి పాదాలవి. దిష్ట్యాంకిత, అంకిత అనేటువంటి పదానికి అర్థం చిహ్నము అని. ఆ పాదాల యొక్క చిహ్నాలు ఎట్లాంటి చిహ్నాలు? దిష్ట్యా అదృష్టవశాత్తు అత్యద్భుతమైనటువంటి నీ పాద చిహ్నాలు ఈ పవిత్రమైనటువంటి భూమిని తాకి పవిత్రమవుతున్నామయ్యా. ఈ భూమి, ఆ స్వర్గలోకము నీ వలన, నీ పాద పద్మాల వలన పవిత్రమవుతున్నాం. వాటిని మేము చూడగలుగుతున్నాం అంటూ దేవతలు వేడుకుంటున్నారు. త్వత్పదకై సుశోభనై, సుశోభనై త్వత్పదకై శోభాయమానమైనటువంటి దివ్యమంగళ పాదపద్మాలు నీ యొక్క పదముల చేత. అంతేకాకుండా ఎట్లాంటి పాదాలు? అంకితాం దిష్ట్యాం చిహ్నములు కలిగినటువంటి పాదాలు అంటున్నారు. ఆ పరమాత్మ పాదాలలో ధ్వజము, వజ్రము, అంకుశము మొదలైనటువంటి శంఖ చక్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా అదృష్టవంతుల యొక్క, పరమాత్ముల యొక్క, అంతేకాకుండా అవతార పురుషుల యొక్క పాదాలలో ఉండేటువంటి చిహ్నాలు. మహాభారతంలో, భాగవతంలో ఇట్లా మహానుపురుషుల యొక్క అడుగులు, ఆ పాదాలు అడుగులు వేస్తున్నప్పుడు కూడా ఈ చిహ్నాలని గుర్తించి, అంతెందుకు మహాభారతంలో కూడా భీముడు నడిచి వెళ్తుంటే ఆ హిమాలయాల్లో ధర్మరాజు కనుక్కుంటాడు, ఈ గుర్తులు ఇదిగో ఇవి భీముడివి, ఇదిగో ఈ శంఖము చక్రం ఇట్లా ఉన్నాయి, గదా మొదలైనటువంటివి ఉన్నాయి కాబట్టి, ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇది భీముడి పాదము అని చెప్పి గుర్తుపడతాడు. పాండవులందరి దగ్గర ఆ విధమైనటువంటి అంకితం అంటే చిహ్నాలు కనిపిస్తాయండి. అట్లా ఇక్కడ పరమాత్ముడి యొక్క పాద చిహ్నాలు ఏవైతే ఉంటాయో, ధ్వజ వజ్ర అంకుశాది మొదలైన, ధ్వజము అంటే పతాకం, అట్లాంటి చిహ్నాలు, ఆ పాదాలలో ఉన్నటువంటి చిహ్నాలు, పరమ పావనమైనటువంటి చిహ్నాల చేత మేము గాం జ్యాం తవానుకంపితాం నీ యొక్క దయతో మాత్రమే ఇదిగో ఈ లోకాలను మేము చూడగలుగుతున్నామయ్యా. భూలోకం నుంచి స్వర్గలోకం వరకు ముల్లోకాలని మేము చూడగలుగుతున్నాం మీ యొక్క అనుగ్రహంతో. అట్లాంటి పాదాలు మోపుతున్నావు, పవిత్రమైనటువంటి పాదాలని భూమి మీద మోపుతున్నావయ్యా. అటువంటి పాద చిహ్నాలతోనే ఇంకా కొద్ది అధ్యాయాల తర్వాత మనం చెప్పుకుంటాం పరమాత్ముడి యొక్క లీలల్లో. కాళీయ మర్దనం, ఆ కాళీయుడి మీద, ఆ శిరస్సు మీద, పడగల మీద స్వామి నాట్యం చేస్తూ ఉంటే ఆ పాదముద్రలు ఆ పడగల మీద పడంగానే ఇక గరుత్మంతుడు చూసి, అప్పటిదాకా గరుత్మంతుడి కాస్త కాళీయుడిని మింగేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాడు ఆ పాదముద్రలను చూసి, అయ్యో స్వామివారి ముద్రలు ఉన్నాయా అని చెప్పేసి ఆ చిహ్నాలని చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు కూడా ఇంకేం చేయలేడు. అట్లాంటి పాదపద్మాలు, అట్లా అభయం ఇచ్చేటువంటి స్వామి యొక్క పాదపద్మాలని వర్ణించారు ఈ శ్లోకంలో. అంతేకాకుండా నతే భవస్యేష భవస్య కారణం వినా వినోదం వత తర్కయామహే భవో నిరోధ స్థితిరప్య విద్యయా కృతా యతస్త్వయ్యభయాశ్రయాత్మని అంటూ వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ శ్లోకంలో కేవలం నీ యొక్క పుట్టుక లీలా వినోదం మాత్రమేనయ్యా. ఇదిగో ఈ అవతారం ఎత్తుతున్నావు, ఇది ఒక లీల నీకంతే. కృష్ణావతారం అనేటువంటిది కానీ మిగతా అవతారాలన్నీ కూడా స్వామి యొక్క లీలా వినోదములు మాత్రమే అంటూ, నతే భవస్య ప్లస్ ఈశ, భవము అంటే పుట్టుక, జన్మ, తే అభవత్ నీ యొక్క జన్మ, నీ యొక్క జన్మ మొదలైనటువంటివి ఇవన్నీ కూడా భవస్య కారణం వినా వినోదం వత తర్కయామహే భవో నిరోధ స్థితిరప్య విద్యయ కృతా యతస్త్వయ్యభయాశ్రయాత్మని అని 39వ శ్లోకం చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఈశ అనేటువంటి పదానికి అర్థం ఈశ్వర అని అర్థం. ఈశ్వరుడు అంటే ప్రభువు అని అర్థం. అంటే ఈ జన్మాది వికారాలు ఏవైతే ఉంటాయో ఇవేవి లేనటువంటి వాడు. భవస్య కారణం, పుట్టుకకి కారణం ఏదైతే ఉంటుందో అవి అభవుడు, మనం పుట్టుకకి కారణం ఉన్నటువంటి వాడు. కానీ స్వామి ఎట్లాంటి వాడు? భవుడా? భవస్యేష అన్నారు. అంటే పుట్టుక లేనటువంటి వాడు, ఆయనకి ఇవేమి అంటవు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు పుట్టినా కూడా. అట్లాంటి వాడు పుట్టినా గిట్టినా అవతారం చాలించినా అవన్నీ కూడా స్వామి లీలల కింద మనం తీసుకోవాలి. ఇక్కడ అన్ని కూడా, ఇక్కడ నీవు జన్మాది వికారములేమి లేనటువంటి వాడివి స్వామి. అంటే అవతరించడం అనేటువంటిది కేవలం ఇదంతా వినోదం మాత్రమే అని ఇక్కడ రెండో పాదంలో చెప్పారు. వినా వినోదం వత తర్కయామహే. తర్కయామి అంటే మేము ఊహిస్తున్నాం,
ఏమని ఊహిస్తున్నామంటే నీ యొక్క జన్మకి కారణం ఏమిటంటే భవస్య కారణం కేవలం వినా వినోదం బత, వినోదం కాకపోతే మరేమిటి స్వామి అన్నట్టుగా అర్థం అక్కడ. కేవలం వినోదానికి మాత్రమే, ఇది ఒక లీలా వినోదానికి మాత్రమే ఈ కారణం, ఈ జన్మకి కారణమని మేము అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాం స్వామి. అంతేగాని దీనికి వేరొక కారణం అంటూ లేదు. భవో నిరోధ స్థితిరప్యవిద్యయ, అవిద్యయ అన్నారు అక్కడ. అంటే నిజానికి ఈ నీ స్థానం ఎట్లాంటిదంటే నిర్భయమైనటువంటి, అందరికీ అభయాలను ఇచ్చేటువంటి స్థానం ఇది. త్వయి అభయాశ్రయాత్మని అనే పదంలో ఇక్కడ చెప్పారు. నీ స్థానం ఎట్లాంటిదంటే అందరికీ అభయాన్ని ఇచ్చేది, నిర్భయమైనటువంటి స్థానం నీది. భయం అనేటువంటిది ఉండదు. కానీ ఈ సంసారంలో భవో నిరోధ స్థితిరప్య విద్యయ, అవిద్యయ, కేవలం అవిద్య వలన కొంతమంది స్వామి అవతారం ఎత్తారు అనుకుంటున్నారు, స్వామి జన్మించారు అనుకుంటున్నారు. కానీ నీవు జన్మ గాని జన్మ రాహిత్యం గాని ఇవైవి నీకు అంటవు స్వామి, ఇదంతా కేవలం నీ లీలా వినోదం మాత్రమే అంటూ ఈ శ్లోకంలో దేవతలు, అంటే జన్మించినా కూడా ఆయన యొక్క అనుగ్రహం, ఆయన లీల ఒక ఆట అంతే. ఎన్ని అవతారాలు ఎత్తారు స్వామి. మత్స్యాస్వకచ్చప నృసింహ వరాహ హంస రాజన్య విప్ర విబుధేషు కృతావతార త్వం పాసి నస్త్రిభువనం చ యథా ధునేశ ఆరంభువో హర యదూత్తమ వందనం తే. తే వందనం, వందనం అంటే నమస్కారం, తే వందనం అంటే నీకు నమస్కారం స్వామి అంటూ చెప్తున్నారు. మరొకసారి కష్టమైన శ్లోకం కాబట్టి మరొకసారి చదువుతాను. ఈ శ్లోకంలో స్వామి వారి యొక్క అవతారాల్ని వర్ణిస్తున్నారు. అంతకుముందు ఏ అవతారాలు అయితే, కృష్ణావతారానికి పూర్వం ఏ అవతారాలు అయితే ఉన్నాయో అవి వర్ణిస్తున్నారు ఇక్కడ. మత్స్య అశ్వ కచ్చప నృసింహ వరాహ హంస రాజన్య విప్ర విబుధేషు కృతావతార త్వం పాసి నస్త్రిభువన. నహ అనేటువంటి పదం విడగొట్టుకోవాలి. నహ అంటే మమ్మల్ని అని అర్థం. త్వం పాసి నస్త్రిభువనం చ యథా ధునేశ భారం భువో హర యదూత్తమ వందనం తే. కలిపి చదివితేనండి. మత్స్యాస్వకచ్చప నృసింహ వరాహ హంస రాజన్య విప్ర విబుధేషు కృతావతార త్వం పాసి త్రిభువనం చ యథా ధునేశ భారం భువో హర యదూత్తమ వందనం తే. నీకు వందనం స్వామి ఓ యదూత్తమ అనేటువంటి పదం ఇక్కడే ప్రయోగించేశారు దేవతలు. యదువంశంలో ఉత్తమ పురుషుడు ఎవరైతే ఉన్నారో పరమ పురుషుడు, అటువంటి ఓ పరమ పురుష యదువంశంలో జన్మించే స్వామి నీకు నమస్కారం. ఏమేమి అవతారాలట? మత్స్యావతారము, కచ్చప ఆదికూర్మము, అశ్వం కూడా ఉంది అక్కడ. అశ్వ కచ్చప నృసింహావతారం, వరాహావతారం, హంసావతారం, రాజన్య రాజన్య విప్రబుధు అంటే శ్రీరాముడి యొక్క అవతారం గాని, అలాగే విప్రుడు అంటే పరశురామావతారం గాని, విప్రబుధేషు కృతావతార, ఇటువంటి ఎన్నో అవతారాలు, కృష్ణావతారానికి పూర్వం ఎత్తినటువంటి అవతారాలన్నీ ఉన్నాయి. వీటితో నువ్వేం చేశావంటే త్వం పాసినః నః పాసి, పాసి అనే పదానికి అర్థం రక్షించడం. త్వం పాసినస్త్రిభువనం చ యథా ధునేశ, నీవు మమ్మల్ని ముల్లోకాలని రక్షించావు. ఈ అవతారాలు దుష్ట శిక్షణ చేసావు, శిష్ట రక్షణ చేసావు. కాబట్టి ఈ అవతారాలతో నః పాసి త్వం త్రిభువనం, మమ్మల్ని ముల్లోకాలని కూడా నీ యొక్క అవతారాలతో రక్షించావు స్వామి అంటూ వేడుకొని, అంతేకాకుండా భారం భువోహర, ఇప్పుడు రాబోయేటువంటి యదూత్తముని యొక్క అవతారం నువ్వేం చేయాలంటే భువో భారం హర, ఈ భూభారాన్ని హరించు స్వామి. ఈ దానవుల చేత భూమికి భారం ఎక్కువైంది, అటువంటి ఈ భూభారాన్ని హర యదూత్తమ వందనం తే, హరించి మమ్మల్ని కాపాడు నాయనా స్వామి అంటూ వేడుకుంటున్నారు. ఇక 41వ శ్లోకంలో ఇంకా 2 శ్లోకాలతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. 41వ శ్లోకంలో దేవకీదేవితో దేవతలు ధైర్యం చెప్తూ వచనాలు పలుకుతున్నారు. అమ్మా దేవకీదేవి, దిష్ట్యాంబతే కుక్షిగత పర పుమాన్ అంశేన పుర. ఇక్కడ పుమాన్ అనే పదం చదివాను, అంటే నకారం పైకి వెళ్ళిపోయింది, అమ్ అనేటువంటి అక్షరం మిగులుతుంది.
అంశేన సాక్షాత్ భగవాన్ భవాయనః మా భూద్భయం భోజపతేర్ముమూర్షో గోప్తా యదూనాం భవితా తవాత్మజః. అమ్మా, కంగారు పడకమ్మా, భయపడకమ్మా. నీ గర్భమందు యదువంశకులకు రక్షకుడు జన్మించబోతున్నాడు, యాదవుల యొక్క రక్షకుడు జన్మించబోతున్నాడు అంటూ దిష్ట్యా అదృష్టవశాత్తు అంబా, ఓ అమ్మ దేవకీ తల్లి, తే కుక్షిగత పరః పుమాన్. పుమాన్ అంటే పురుషుడు, పరః పుమాన్ పరమ పురుషుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు, ఆ పరమాత్మే స్వయంగా తే కుక్షిగత నీ ఉదరమునందు, నీ గర్భమునందు అదృష్టం కొద్దీ జన్మిస్తున్నారమ్మా. నీ అదృష్టం ఇది, మనందరి యొక్క అదృష్టం. అంశేన సాక్షాత్ భగవాన్, ఇదంతా కూడా స్వయంగా ఆ స్వామి యొక్క సాక్షాత్ భగవత్ స్వరూపుని యొక్క అంశే నీ గర్భమునందు ఉన్నటువంటి వారు. అదంతా కూడా నః భవాయ, నహ అంటే మనల్ని రక్షించడం కోసం, మనల్ని ఈ సంసార సముద్రం నుంచి ఉద్ధరించడం కోసం జన్మిస్తున్నటువంటి అంశాలు. మా భూత్ భయం, నువ్వేమి భయపడ మాకు తల్లి అంటూ భయం మా అభూత్ విడతీస్తే భయపడ మాకు. ఎవరి వలన భయము అనేది పక్కన చెప్పారు. భోజపతేర్ ముమూర్షోహ, ముమూర్షోహ అంటే మరణం దగ్గరకు వచ్చినటువంటి ఆ భోజపతి వలన నువ్వేం భయపడ మాకు. భోజపతి అంటే అక్కడ కంసుడు. ఆ కంసుడి వలన వాడికి సావు దగ్గర పడింది ఎట్లా, కాబట్టి ఆ సావు దగ్గర పడినటువంటి కంసుడి వలన నువ్వేం భయపడ మాకు తల్లి. ఎందుకంటే వచ్చేస్తున్నారు, త్వరలోనే వచ్చేస్తున్నారు. ఎవరయ్యా అంటే తవాత్మజ, నీ యొక్క కుమారుడు, యదూనాం గోప్త భవిత, యదువంశానికి రక్షకుడైనటువంటి స్వామి వచ్చేస్తున్నారు, అవతరిస్తున్నారమ్మా అంటూ 41వ శ్లోకంలో దేవకీదేవిని ఆవిడికి ధైర్యం చెప్పారు దేవతలందరూ కూడా, బ్రహ్మాది దేవతలు. ఇదంతా చెప్పి చివరి శ్లోకంలో సుఖమహర్షుల వారు ఈ విధంగా స్తోత్రం చేసి దేవతలు పైలోకానికి వెళ్ళారయ్యా. ఎలా వెళ్ళారయ్యా అంటే వెళ్ళేటప్పుడు రకరకాలుగా మాట్లాడుకున్నారట. అవును, ఇంతకీ స్వామి అంతకుముందు మత్స్యావతారంలో వచ్చారు, అంతకుముందు కూర్మావతారంలో వచ్చారు, ఈసారి ఏ ఆకారంలో వస్తారు? రాముడిగా వస్తాడా, పరశురాముడిగా రూపంలో ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఆయుధాలు ధరిస్తాడా, ఏ రూపంలో ఉంటారని మాట్లాడుకుంటూ వెళ్తున్నారట దేవతలందరూ. ఎలా వస్తారో తెలియదుగా ముందే. ఇత్యభిష్టూయ ఇత్యభిష్టూయ పురుషం యద్రూపమనిదం యథా బ్రహ్మేశానో పురోధాయ దేవా ప్రతి యయుర్దివం. ప్రతి యయుర్దివం, దివం అంటే దేవలోకానికి, దేవతలందరూ కూడా ప్రతి యయుహు తిరిగి వెళ్ళిపోయారట. దేవతలందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు. ఎవరు? బ్రహ్మ ఈశానౌ పురోధాయ, బ్రహ్మదేవుడు అలాగే ఈశ్వరుణ్ణి ముందు పెట్టుకున్నటువంటి దేవతలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారట. ఏమనుకుంటూ? ఇతి అభీష్టూయ పురుషం, ఆ పరమ పురుషుణ్ణి, పుట్టబోయేటువంటి జన్మించబోయేటువంటి పరమ పురుషుడు, యద్రూపమనిదం యథా, యద్రూపం ఏ రూపంలో ఉంటారు కదా, ఎలా ఉంటారు కదా, ఆ బాలకృష్ణుడు ఎలా ఉంటారు కదా, ఏ రూపంలో ఏ నామధేయంతో వస్తారో కదా అని రకరకాలుగా ఆశ్చర్యంతో సంభాషించుకుంటూ ఆనందంగా దేవతలందరూ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే గర్భగత విష్ణోర్బ్రహ్మాదికృత స్తుతిర్నామ ద్వితీయోధ్యాయ సమాప్త. ఇది 2వ అధ్యాయం. అంటే దేవకి గర్భంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అంశని దేవతలు ఎలా స్తుతించారు అనేటువంటి పేరు కలిగిన 2వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. తర్వాత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క, భగవంతుడి యొక్క ఆవిర్భావం ఎలా కలిగింది అనేది వచ్చే పాఠంలో మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. నమస్కారం అండి.